ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం నమ శివాయ. తపశ్రీ ఆస్ట్రాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారములు. మనం గత కొద్ది రోజుల నుంచి 9 రుణాల కోసం చెప్తున్న జాతకంలో ఒక వ్యక్తికి ఎలాంటి రుణాలు ఉంటాయనే దానికోసం తెలుసుకుంటున్నాం. ఈ రోజు వచ్చేసి ఋషి రుణం కోసం తెలుసుకుందాం. ఇది ఎలా వస్తుంది, జాతకంలో ఏ విధంగా వస్తుంది అనేది ఈరోజు తెలుసుకుందాం. ఋషి రుణం ఉన్న లక్షణాలు ఎలా ఉంటాయంటే, తమ వంశానికి మూల పురుషుడైన ఋషిని సేవించకపోవడం, సాధు సన్యాసుల పట్ల తెలిసో తెలియక అమర్యాదగా ప్రవర్తించడం, ఋషి ప్రోక్తమైన ఉపదేశాలను ఏలన చేయడం వలన ఋషి రుణం కలుగుతుంది. మనం సామాన్య భాషలో చెప్పుకోవచ్చు. ఇక్కడ శాస్త్రం చెప్పేదానికి నేను చెప్పేదానికి కొంత భేదం కనిపించవచ్చు. నిత్యాగ్నిహోత్రం చేసే కాలం నుండి అవి కొంత మందికి పరిమితమైన కాలంలో మనం ఉన్నాం కనుక కొంత మార్పును